వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 77720. పోరాటాల కిల్లా ఉద్యమాల కిల్లాగా పేరుగాంచినటువంటి వెలిశాల గ్రామంలో కూడా ఈరోజు ఒక చరిత్రలో ఒక అరుదైన డేట్గా ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ గాజర్ల రవి అలియాస్ గణేష్ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగానే కాకుండా చర్చల సమయంలో కూడా శాంతి చర్చలు జరపడంలో కూడా కీలక పాత్ర పోషించాడు. 2004లో జరిగినటువంటి ఆ చర్చలు విఫలమయ్యాయి. ఆ తర్వాత కూడా తను మళ్ళీ కుటుంబ సభ్యులు కూడా అజ్ఞాత నుండి వీడి ఇంటికి రమ్మని చెప్పినప్పటికీ కూడా తాను వెనక్కి తిరిగి వచ్చే ప్రసక్తి లేదు, ప్రజల కోసం పోరాడుతానని చెప్పి అమరుడు అయ్యాయిన తర్వాత తిరిగి వస్తానని చెప్పినట్టుగానే తను ప్రజా ఉద్యమాల్లో 35 ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక పోరాటాల్లో పాల్గొన్నటువంటి గాజర్ల రవి అలియాస్ గణేష్ ఇక్కడ రంపచోడవరంలో అడవుల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో మృతి చెందిన తర్వాత ఇక్కడ ప్రస్తుతానికైతే అంతిమయాత్రకు సంబంధించి ఇక్కడ తన సొంత ఊరైనటువంటి వెలిశాల గ్రామానికి తీసుకొచ్చారు. ఇక్కడికి చివరి చూపు చూడడానికి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల నుండి కూడా ఎంతో మంది ఇక్కడ అమరవీరులకు సంబంధించిన కుటుంబాలు, వారి బంధుమిత్రుల కమిటీ సభ్యులు, అలాగే ప్రజా సంఘాల నేతలు, పౌర హక్కుల నేతలు కూడా ఇక్కడికి తండోపతండాలుగా తరలివచ్చారు. ఎక్కడ చూసినా వందలాది వాహనాలు కూడా ఇక్కడికి చేరుకున్నాయి. వెలిశాల గ్రామం అంతా కన్నీటి సంద్రంగా మిగిలింది. ప్రతి గడప గడప కూడా ఒక ఉద్యమ చరిత్ర ఉన్నటువంటి నేపథ్యంలో గ్రామస్తులందరూ కూడా స్వచ్ఛందంగా రావడమే కాకుండా ఉద్యమ బాట పట్టినటువంటి ప్రతి ఇంటికి సంబంధించినటువంటి బిడ్డలు కూడా వెలిశాల గ్రామంలో ఈ రోజు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికే చర్చల ద్వారా ఒక సానుకూల ఫలితాన్ని పొందుతారని చెప్పి ఎంతో సార్లు చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ప్రభుత్వాలు మాత్రం వినడం లేదని చెప్పి ఇప్పటికైనా ఆపరేషన్ కగర్ లాంటివి ఆపి మళ్ళీ ప్రజా ఉద్యమాల్ని నిర్మించి చైతన్యవంతమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలన్నటువంటి సూచనలు కూడా గతంలో చేసినటువంటి నేపథ్యం. ప్రస్తుతానికైతే ఇక్కడ ఒక్కసారి కనుక చూసినట్టయితే వెలిశాల గ్రామం అంతా ఇక్కడ బారులు తీరినటువంటి పరిస్థితి. అంతిమ యాత్రలో పాల్గొనడానికి కూడా వేలాదిగా తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా చివరిసారి గాజర్ల రవణ ఉద్యమాలకు వెళ్ళిన తర్వాత తన పేరు అందరికీ సుపరిచితం, కానీ తాను ఎప్పటికీ చూడలేదు. కనీసం చివరిసారిగానైనా సరే అంతిమయాత్రలో పాల్గొనాలని చెప్పి అశేష జనావాహి మధ్య వేలాది మంది మావోయిస్టు సానుభూతి పరులతో పాటు ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో మనం చూస్తున్నటువంటి ఆ ప్రాంతం అంతా ఎర్ర జెండా రేపరపలతో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఇంటి మీద కూడా ఎర్ర జెండాలు కూడా ఉన్నటువంటి ఆ పరిస్థితి. ప్రస్తుతానికైతే ఊరంతా నిర్మానుష్యంగా మారుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. అందరి పాట అంతిమయాత్ర వైపే ఉంది, అందరి చూపు అంతిమయాత్ర వైపే ఉంది, అందరి ఆలోచనలు గాజర్ల రవణకు అలాగే గాజర్ల గణేష్ అన్నకు చివరి వీడ్కోలు పలికించి చరిత్రలో తాము కూడా ఒక విప్లవ వీరునితోటి వెళ్ళామన్నటువంటి ఒక తృప్తిని కూడా మీల్చుకున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాము. ఎక్కడి నుండి వచ్చినా కానీ గాజర్ల గణేష్ అంతిమయాత్రలో పాల్గొని కన్నీటి సంద్రం అవుతున్నటువంటి పరిస్థితి. గతంలో తనతోటి పనిచేసినటువంటి మావోయిస్టులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. మావోయిస్టులుగా పనిచేసి అజ్ఞాతం వీడి ప్రజాక్షేత్రంలోకి వచ్చినటువంటి వాళ్ళందరూ ఇక్కడికి చేరుకున్నారు. ప్రజాస్వామ్య పోరాటాల మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు చేరుకున్నారు. పౌర హక్కుల సంఘాల నేతలు, అలాగే ప్రజా సంఘాల నేతలు, అమరవీరుల బంధుమిత్రుల కమిటీ సభ్యులు కూడా ఇక్కడికి చేరుకొని అంతిమయాత్రలో పాల్గొని ఇక్కడ ఘనంగా వీడుకోలు పలుకుతున్నటువంటి సందర్భం అయితే అనిపిస్తుంది. మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతమే వెలిశాల గ్రామానికి ఆ చెరువు కట్ట పక్కనే ఉన్నటువంటి శ్మశాన వాటికలో కూడా అంత్యక్రియలు జరుపుతున్నారు. ఎక్కడ ఇదివరకు ఇసుక వేస్తే రాలనంత జనం కూడా ఇక్కడికి వచ్చారు. దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో వెలిశాల ఎన్నడూ లేనంతగా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. బస్సులు కూడా రోడ్ల మీద నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ కూడా జరిగినటువంటి పరిస్థితి. మారుమూల గ్రామమైనటువంటి చిట్యాల మండలము వెలిశాల గ్రామము మరోసారి ప్రపంచ కీర్తి కిరీటాల్లో రెపరెపలాడిస్తున్నటువంటి పరిస్థితి. ఉద్యమాల కిల్లాగా ఉండి పోరాటాల పురిటిగడ్డ ఉన్నటువంటి ఈ వెలిశాల గ్రామం నుండి కేంద్ర కమిటీ సభ్యుల దాకా వెళ్ళారంటే అది గాజర్ల గణేష్, అతని కుటుంబ నేపథ్యం కూడా మొత్తం 5 ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా దళంలో పనిచేసినటువంటి వాళ్ళే. దళం కోసము వాళ్ళ సామాజిక వ్యవస్థ నిర్మింపడం కోసం ఉద్యమాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అట్లాంటి వ్యవస్థ నిర్మింపడం కోసం ఉద్యమాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అట్లాంటి మొత్తం కుటుంబం కూడా ఇక్కడ దాదాపు ఒకే కుటుంబం నుండి 6 ఎవరైనా అసూలు బాసారంటే అది గాజర్ల గణేష్ కుటుంబము. ముందు ఆజాద్తో పాటు అతని సతీమణి, ఆ తర్వాత గాజర్ల గణేష్ అతని సతీమణి, వాళ్ళ అన్న గాజర్ల నవీను అతని సతీమణి, మొత్తం 6 కూడా అమరులైనటువంటి కుటుంబం చరిత్రలో ఎక్కడైనా ఉందా అంటే ఇది వెలిశాల గ్రామానికి సంబంధించినటువంటి గాజర్ల కుటుంబమే అనడంలో ఎలాంటి సంశయాత్మక లేదు. ఇప్పటి వరకు ఈ వాతావరణం చూసిన తర్వాత ఇక్కడ ఇది ఒక అధ్యాయం ముగిసిందని అనుకోవడం కాదు, మళ్ళీ మొదలవుతున్నటువంటి అధ్యాయానికి ఒక నాందిగా ఇక్కడ అభివర్ణిస్తున్నటువంటి
పరిస్థితి నెలకొంది. ఇక్కడ అంతిమయాత్రలో పాల్గొంటున్నటువంటి వారందరూ కూడా కన్నీటి సంద్రమవడంతో పాటు గుండెలు బరువెక్కిన వేదనతోటి కొత్త స్ఫూర్తిని నింపుకొని అంతిమయాత్రలో పాల్గొని చివరి వరకు తన అంతిమయాత్రలకు తోడు వెళ్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాము. ఏదేమైనప్పటికీ కూడా విప్లవోద్యమాలు ప్రజా ఉద్యమాలు ఉన్నంత వరకు విప్లవాలు ఉంటాయన్నటువంటి ఒక సంకేతాన్ని మరొకసారి వెలిశాల ప్రపంచానికి చాటి చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. చిట్యాల మండలం వెలిశాల గ్రామం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. For latest updates on India Pakistan, download RTV Live app.